శంకర్ దర్శకత్వంలో నటించాలన్న కోరికతోనే గేమ్ చేంజర్ సినిమా చేశారని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ మూవీ ఇది. ఇక నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎనోబడి. ప్రియదర్శి ఇందులో కీలక పాత్ర పోషించారు. మార్చి 14న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. కోర్టు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గేమ్ చేంజర్ చిత్రాన్ని బలగం కంటే ముందే ఒప్పుకున్నాను. ఆ సమయంలో హీరో స్నేహితుడి పాత్రలు చేస్తూ ఉండేవాడిని. ఆ మూవీని ఎప్పుడు ప్రకటించారో, ఎప్పుడు పూర్తయిందో, చిత్రీకరణ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అందులో నేను చాలా సీన్స్ చేశా. అవన్నీ ఎడిటింగ్ లో పోయాయి. నా పాత్ర చిన్నదని నాకు ముందే తెలుసు. నేను 25 రోజులు పనిచేశా. 2 నిమిషాలు కూడా కనిపించను. శంకర్, రామ్ చరణ్, తిరుగార్లతో పని చేయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. శంకర్ నాతో వ్యక్తిగతంగా సినిమా చేయకపోవచ్చు, కానీ నాకైతే ఆయనతో పనిచేసే అవకాశం లభించింది కదా, ఆ ఆనందం చాలని ప్రియదర్శి అన్నారు. ఇక చిరంజీవి గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ కుదరడం లేదు. ఆచార్యలో ఓ పాత్ర కోసం నన్ను అడిగారు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో నుంచి ఆ పాత్రను తీసేయడంతో వద్దన్నారు. బాబీ చేసిన వాల్తేరు వీరయ్యలోనూ ఏదో పాత్ర, క్యారెక్టర్ ఇవ్వమని అడిగా. కనీసం అలా కనిపించి వెళ్లిపోతానని బ్రతిమలాడా. నువ్వు చేసే పాత్ర ఇందులో లేదు దర్శి అని బాబీ చెప్పారు. ఇక మెహర్ రమేష్, బోలాశంకర్ లోనూ అవకాశం ఇవ్వమని కోరా. అప్పుడు కుదరలేదు. ఇక అనిల్ రావిపూడి సినిమా కోసం అడుగుతా అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.